హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ పిల్ల 24. ఈరోజు మేము వెంకటగిరికి అయితే బయలుదేరుతా ఉన్నాము. ఇంట్లో వెజిటేబుల్స్ ఇంకా బాబుకి సోపు ప్యాంపర్స్ అవన్నీ అయిపోయాయి. అవి తీసుకొద్దామని ఈరోజు అయితే మేము టౌన్లోకి వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్. మా తమ్ముడికి అయితే ఆఫ్టర్నూన్ డ్యూటీ ఉంది ఈరోజు, అందుకోసం త్వరగా పోయేసి వచ్చేద్దాం అని ఇప్పుడైతే బయలుదేరుతా ఉన్నాం. ఇంకా మేమైతే మా ఊరి బ్రిడ్జి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. ఒకసారి అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మా బ్రిడ్జిలో అయితే నీళ్ళు అయితే ఫుల్గా వచ్చేస్తున్నాయి. ఈ తెలుగు గంగకి నీళ్ళు అయితే ఫుల్ వదిలేస్తున్నారు ఫ్రెండ్స్. ఈసారి ఈ తెలుగు గంగ నీళ్ళతో పొలాలు వేసుకునే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఈ విధంగానే నీళ్లు వదిలితే హ్యాపీగా వేసుకోవచ్చు పొలాలు అయితే. ఇంకా మేమైతే చూడండి వెంకటగిరికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇదైతే క్రాస్ రోడ్ ఫ్రెండ్స్. వెంకటగిరిలో 25, 26వ తేదీ వెంకటగిరి పోలేరమ్మ జాతర అయితే జరుగుతూ ఉంది. చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్. ఈ జాతర కోసం మొత్తం డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారు. నైట్ టైం అయితే లైటింగ్స్తో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా ప్రజెంట్ అయితే జాతర ముందు వెంకటగిరి ఏ విధంగా ఉందో ఒకసారి అయితే చూసేయండి. నెక్స్ట్ అయితే నేను జాతరలో షాపింగ్ ఇంకా మొత్తం అయితే వీడియో తీసి పెడతాను, చూద్దరు. అప్పటి వరకు అయితే మీరు నా వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసి కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇదంతా చూసేయండి. రిలయన్స్ మార్ట్కి రైట్ సైడ్లో ఒక ఎగ్జిబిషన్ అయితే పెట్టేస్తున్నారు. మొత్తం అయితే సెట్ చేసుకుంటా ఉన్నారు ఫ్రెండ్స్. ఈరోజు 22వ తేదీ కదా, ఇంకా 2 days ఉందని మొత్తము రెడీ చేసుకుంటా ఉన్నారు. ఇంకా నెక్స్ట్ అయితే చూడండి ఈ కొత్త బ్రిడ్జ్ లెఫ్ట్ సైడ్ అయితే ఇంకా ఎగ్జిబిషన్ అయితే పెట్టేస్తున్నారు, మొత్తం సెట్ చేస్తున్నారు. ఒకసారి చూపిస్తాను చూడండి. ఎవ్రీ ఇయర్ వెంకటగిరి జాతరకి ఎగ్జిబిషన్ అయితే కన్ఫామ్గా పెడతారు. లాస్ట్ ఇయర్ మా బాబుని కూడా ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళి ఇంకా ఆడించాను. ఈసారి కూడా ఖచ్చితంగా అయితే బాబుని తీసుకెళ్తాను. ఆ వీడియోస్ కూడా నేను షేర్ చేస్తాను. బాబుకి ఎగ్జిబిషన్ తీసుకెళ్ళి ఆడించింది మొత్తం అయితే మీతో షేర్ చేస్తాను. ఇంకా నేను జాతరలో ఏం షాపింగ్ చేస్తానో కూడా వీడియో తీసి పెడతాను. ఇవంతా అయితే జాతర అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మేము వస్తాము. ఫుల్ షాప్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ వెంకటగిరి అంతా బస్ స్టాండ్ దాటినప్పటి నుంచి ఇంకా షాప్సే అన్నమాట. వెంకటగిరి జాతరలో ఫుల్ ఈ స్ట్రీట్ అంతా షాప్సే ఉంటాయి. చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే చూడండి స్టేట్ బ్యాంక్ దాటైతే వచ్చేసాము. టౌన్లోకి అయితే వెళ్తూ ఉన్నాను నేను. ఈ జాతరకి ఆఫర్స్ అయితే ఉన్నాయి. లక్ష్మీ నరసింహలో ఇంకా వెంకటేశ్వరలో ఇంకా చాలా షాప్స్లో అయితే ఆఫర్స్ పెట్టున్నారు. 1000కి 4 శారీస్ ఇంకా 5 శారీస్ ఆ విధంగా అయితే ఆఫర్స్ పెట్టున్నారు. ఈరోజు అయితే పాట కచేరీ అంట వెంకటగిరిలో. అందుకోసం అయితే వెంకటగిరిలో పోలేరమ్మ ఆర్చ్ దగ్గర డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసారు. చూడండి స్టేజ్ అయితే వేస్తూ ఉన్నారు. నేను దగ్గరికి వెళ్ళి ఒకసారి అయితే చూపిస్తాను. లోపలికి బైక్ అయితే అలౌ లేదు ఫ్రెండ్స్, ఇంకా ఆపేస్తున్నారు. అందుకోసం నేనైతే దిగేసి లోపలికి అయితే వెళ్తూ ఉన్నాను. ఇదంతా స్టేజ్ వేస్తూ ఉన్నారు, ఈరోజు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందని. ఇంకా ఇదంతా చూడండి పోలేరమ్మ ఆర్చ్. ఇంకా ఈ 2 daysలో మొత్తం అయితే రెడీ చేసేస్తారు. అస్సలు పోనివ్వరు ఇంకా జనాన్ని అయితే. పోలీస్ బందోబస్తు మొత్తం అయితే వచ్చేస్తారు ఫ్రెండ్స్. ఫుల్ రష్ అయిపోతుంది ఇక్కడ. ఇంకా నేనైతే లోపలికి వెళ్తూ ఉన్నాను. సొంటి తీసుకోవాలి, ఇంకా టిఫిన్ ఐటమ్స్ అయితే తీసుకోవాలి, పాస్తా అవి. అందుకోసం అయితే నేను లోపలికి వెళ్తూ ఉన్నాను.
ఇంకా ఆర్చ్లో ఇవన్నీ షాప్స్ అన్నమాట. మొత్తము కొంచెం అయితే క్లీన్ చేసి పెట్టున్నారు ఫ్రెండ్స్. ఇంకా జాతర వస్తుంది కదా, అందుకోసం అయితే క్లీన్ చేస్తున్నారు. ఇంకా ఇదే ఫ్రెండ్స్ పోలేరమ్మ గుడి అయితే కిందకైతే ఉంటుంది వెంకటగిరిలో పోలేరమ్మ గుడి. ఇంకా జనాలు అయితే పూజ చేసుకుంటూ ఉన్నారు. గుడి అయితే కనిపించలేదు. ఇంకా దానికి ఆపోజిట్లోనే పూల షాప్స్ అయితే ఉన్నాయి. పసుపు కుంకుమలు, బ్యాంగిల్స్ ఇంకా షాప్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా రేపు ఎల్లుండిలో అయితే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేస్తారు. ఈ పోలేరమ్మ ఆర్చ్ దగ్గర మొత్తం అయితే ఫ్లవర్స్తో చక్కగా చాలా బాగా అయితే డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. వీలైతే నేను ఆ వీడియో కూడా తీసి పెడతాను. ఇంకా నేనైతే పాస్తా అయితే తీసుకున్నాను. ఆలుగడ్డ అమ్ముతూ ఉంటే ఆలుగడ్డ తీసుకొని ఇంకా సొంటి అయితే తీసుకొని వచ్చేసాను అక్కడ నుంచి. ఇదైతే చూడండి వెంకటేశ్వర షాపింగ్ మాల్. ఆఫర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ 1000కి 4 శారీస్ అంట. ఎలా ఉంటాయో అని నేనైతే లోపలికి వెళ్ళి చూసేసి వచ్చాను. 1000కి 4 శారీస్ నాకైతే అంతగా నచ్చలేదు. అందుకోసం నేనైతే ఇంకా బయటకైతే వచ్చేసి ఇంకా వీడియో అయితే తీస్తూ ఉన్నాను. ఒకసారి చూడండి, బయట అయితే ఈ విధంగా వేసి పెట్టున్నారు. ఈ షాప్ అయితే ముందు ఈ విధంగా లేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే చేంజ్ చేశారు మొత్తము. ఇంకా మా బాబు తమ్ముడు వచ్చి మహారాజా బేకరీలో కూర్చొని కూల్ కేక్ అయితే తింటూ ఉన్నారు. వెంకటగిరిలో ఫేమస్ బేకరీ మహారాజా బేకరీ. చాలా బాగుంటాయి ఇక్కడ ఐటమ్స్ అన్నీ, స్వీట్స్. ఇంకా బాబు కోసం నేనైతే చకోడీలు అయితే కట్టించుకున్నాను. ఇదైతే చూడండి ఫ్రెండ్స్ కోకోనట్ ఐస్ క్రీమ్ 65 రూపీస్ అంట. ఇంకా ఈ ఐస్ క్రీమ్ అయితే తీసిచ్చాను బాబుకి. ఇంకా తింటా ఉన్నాడు. నెక్స్ట్ అయితే మేము ఇంకా కొబ్బరి బొండం షాప్ దగ్గరకు అయితే వచ్చేసి బాబుకి కొబ్బరి నీళ్ళు తాపిద్దామని ఒక బొండం అయితే కొట్టిస్తూ ఉన్నాను. 30 రూపీస్ ఫ్రెండ్స్ ఈ బొండం అయితే ఒకటి. వెంకటగిరికి వచ్చినప్పుడల్లా కొబ్బరి నీళ్ళు అయితే బాబుకి తాపిస్తూనే ఉంటాను నేను. ఇంకా నెక్స్ట్ అయితే వెంకటగిరిలో గురు మెడికల్స్ దగ్గర అయితే నేను ఆగి బాబు కోసం ప్యాంపర్స్ అయితే తీసుకునేసాను. ఇదైతే బస్ స్టాండ్ దగ్గర గ్రాండ్ ఫ్యాన్సీకి ఆపోజిట్లో ఉంటుంది ఈ గురు మెడికల్. ఇవన్నీ అయితే కొంచెం కాస్ట్ తక్కువకి ఇస్తాడు. ఎప్పుడు మేమైతే అన్న దగ్గరే పర్చేస్ చేస్తాం. తీసుకొని ఇంకా నేనైతే వెజిటేబుల్స్ తీసుకొని బాబు కోసం మటన్ తీసుకుందాం అనుకున్నాను. నల్లీలు ఇంకా మార్నింగ్ వస్తేనే దొరుకుతాయంట నల్లీలు. ఇప్పుడైతే లేవన్నారు. అందుకోసం వెజిటేబుల్ తీసుకొని నేనైతే బయలుదేరి వచ్చేస్తున్నాను. ఇదైతే మా ఊరు దగ్గర బ్రిడ్జ్ పని అయితే జరుగుతూ ఉంది. ముందు వీడియోస్లో కూడా చూపించాను కదా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూడండి మేమైతే మా ఊరు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా వడ్లు అయితే కాటా వేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడైతే వరి కోతల సీజన్ కదా, అందుకోసం పొలాలు అయితే కోసేస్తూ ఇంకా అప్పటికప్పుడు కాటా అయితే వేసేస్తూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.